అధ్యక్షతన ఈ రోజు యొక్క ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో మాలాంటి విద్యార్థులతో పాటు యువకులతో పాటు ప్రతి ఒక్కరు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ చాలామంది ఎందరో ఏదో కోల్పోయారు. అంటే కేసుల పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఎక్కువ శాతం ఇందులో ఈ ఉద్యమంలో పాల్గొన్న శాతం ఎంత అంటే మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్స్ ఎక్కువ మంది ఇలా ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి పొద్దున్న నుంచి రాత్రి వరకు తమ ఇండ్లే రోడ్లుగా భావించి తెలంగాణ వస్తే అన్ని విధాలుగా మనం లాభపడతాం ఉద్దేశంతోనే పొద్దున్న 6 గంటల నుంచి మన యొక్క ఇళ్లను ఒక చౌరస్తాలుగా ఒక రోడ్లుగా అమర్చుకొని ఆ రోడ్ల మీద ఉండి ధర్నాలు చేసి అక్కడనే వంట వార్పు చేసి ఆ రోజును అక్కడనే గడిచిన దినాలు ఉన్నాయి. కావున ఇప్పుడు మన యొక్క కళ సాకారమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినా కానీ ఉద్యమకారులు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. కానీ అప్పటి ఉద్యమంలో పాల్గొని వాళ్ళు ఇక్కడ లాభం పొందారు. ఉద్యమంలో పాల్గొన్న వారు ఎక్కడ పెట్టు అక్కడనే ఉన్నారు. ఉదాహరణ చూస్తే ఉద్యమకారులు ఉండడానికి కూడా ఇల్లు లేని వారి పరిస్థితి ఉంది. ఉద్యమకారులలో చాలా మంది కేసులై జాబులు లేని పరిస్థితి ఉంది. ప్రైవేట్ రంగంలో కూడా కేసులుంటే కూడా జాబులు ఇయ్యక ఎంతో మంది యువకులు నష్టపోతున్నారు. కావున అటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ గతంలో ఏం చేయని ప్రభుత్వం ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు ఇస్తానని చెప్పారు. కావున తక్షణమే దాంతోపాటు మాకు ఒక ప్లేస్తో పాటు 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తే మా ఇల్లు కట్టుకోవడానికి కూడా మా ఉద్యమకారులకు తోడు ఉంటుంది. దాంతోపాటు కూడా మా యువకులకు కూడా ఏదైనా జాబ్స్ పడ్డా ఉద్యమకారులకు యొక్క రిజర్వేషన్ కింద అంటే కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటూ మా ఉద్యమకారులకు కూడా జాబ్లలో కూడా వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ట్రావెల్ అలవెన్సెస్ లో కూడా మాకేదైనా రాయితీ కావచ్చు, ఫ్రీ సర్వీస్ కార్డు ఇస్తే మేము కూడా సంతోషపడతాం. అదేవిధంగా ఈ యొక్క స్కూళ్ళలో కావచ్చు ఏ విధంగా ఈ యొక్క ప్రెస్ వాళ్ళకి ఇస్తున్నారో 50% డిస్కౌంట్ గా మా ఉద్యమకారులకు కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి వాళ్ళగా మా ఉద్యమకారుల పిల్లలకు కూడా ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలో కూడా మాకు ఒక రాయితీ పరంగా ఈ యొక్క అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని, అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా ఈ యొక్క మా యొక్క అన్ని అంటే నిజమైన ఉద్యమకారులకు అందే విధంగా దీనికి ఒక చైర్మన్ని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక మెంబర్నిగా తీసుకొని ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన సీనన్న గారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ యొక్క మేము సాధించే వరకు మేము సీనన్న ఇంటే ఉంటాము. వాళ్ళు ఏ పిలుపునిచ్చినా ఈ ఉద్యమకారులు మేము మా హక్కులను సాధించుకోవడానికి ప్రతి ఉద్యమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకోవడానికి ఉద్యమం చేశామో మా హక్కుల గురించి మేము సాధించుకోవడానికి సీనన్న ఆధ్వర్యంలో సీనన్న వెంట ఉంటూ మేము ఉద్యమంలో పాల్గొంటామని మేము తెలియజేస్తున్నాము. కావున ప్రభుత్వం వెంటనే మాకు ఉద్యమకారులకు ఏ విధంగా వాళ్ళు హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఇచ్చారో అవన్నీ తొందరగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.